కాలచక్రం. విష్ణు సిటీలో జాబ్ చేస్తున్న చాలా తెలివైన అబ్బాయి. తనకి తన ఊరు అంటే ప్రాణం. ఒకప్పుడు ఆ ఊరు బృందావనంలా పచ్చపచ్చగా, అందరూ కలకలలాడుతూ సంతోషంగా ఉండేవారు. చాలా రోజుల తర్వాత తన తల్లిదండ్రులను సర్ప్రైజ్ చేద్దామని విష్ణు ఎవరికీ చెప్పకుండా ఊరికి బయలుదేరాడు. విష్ణు ఊళ్ళో అడుగు పెట్టగానే తనకి ఒక వింత అనుభవం ఎదురైంది. ఒకప్పుడు తనని చూడగానే బాబు వచ్చావా అని ప్రేమతో పలకరించే ఊరి జనం ఇప్పుడు అతన్ని చూసి చూడనట్లుగా ఏదో విచిత్రంగా చూస్తున్నారు. వాళ్ల కళ్లలో ఒక విధమైన భయం, నిశ్శబ్దం కనిపిస్తున్నాయి. విష్ణుకి ఏమీ అర్థం కాలేదు. అందరూ నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు అని తన మనసులో అనుకుంటూ ముందుకు సాగాడు. విష్ణు నడుస్తూ వెళ్తుంటే ఒకప్పుడు కలకలలాడే ఆ ఊరు ఇప్పుడు పాతాళంలా మారిపోయింది అని గ్రహించాడు. వీధులన్నీ కలతతో నిండిపోయి ఎక్కడ చూసినా ఒక విధమైన నిరాశ కనిపిస్తోంది. సంతోషానికి మారుపేరైన ఆ ఊరు ఇప్పుడు దేనికో భయపడుతున్నట్లు అనిపిస్తోంది. విష్ణు అడుగులో అడుగు వేసుకుంటూ తన ఇంటి గడప తొక్కాడు. తనని చూడగానే అమ్మ శారద ఎంతో సంతోషిస్తుందని అనుకున్నాడు. కాని శారద అతన్ని చూడగానే ముఖంలో సంతోషం మాయమై ఒక రకమైన భయం, ఆందోళన కనిపిస్తాయి. ఎప్పుడు వచ్చావురా అని అడగాల్సిన తల్లి వణికిపోతున్న గొంతుతో ఎందుకు వచ్చావురా విష్ణు అని అడుగుతుంది. అప్పుడు శారద కళ్లలో నీళ్లు తిరుగుతుండగా మాకు ఏం జరిగినా పర్వాలేదు విష్ణు. నువ్వు బాగుండాలి, క్షేమంగా ఉండాలి. అందుకే అడుగుతున్నాను అని అంటుంది. ఆమె మాటల్లోని అంతరార్థం విష్ణుకి ఏమాత్రం అర్థం కాదు. విష్ణు అయోమయంగా తండ్రి వైపు చూస్తూ ఉండిపోతాడు. వెంటనే శారద గట్టిగా, ఇప్పుడే ఇక్కడి నుంచే వెళ్ళిపో విష్ణు, ప్లీజ్ అని బ్రతిమాలుతుంది. కాని ప్రసాద్ నిట్టూరుస్తూ, ఇప్పుడు వెళ్లడం అసాధ్యం శారదా. ఊరి పొలిమేర దాటితే చాలు రక్తం కక్కుకుని చనిపో. విష్ణుకి ఏం జరుగుతుందో అర్థంకాక, అసలు ఈ ఊరికి ఏమైంది నాన్నా? ఆ సమస్య ఏంటో చెప్పండి అని అడుగుతాడు. అదే మాకు అర్థం కావడం లేదురా. ఎక్కడినుంచి వచ్చిందోగాని ఈ శాపం మన ఊరిని పట్టి పీడిస్తోంది అని ప్రసాద్ తల పట్టుకుంటాడు. ప్రసాద్ అడ్డుపడుతూ, వద్దురా. ప్రాణాలతో చెలగాటం వద్దు. ఊరు దాటితే చావు ఖాయమని తెలిసి ఎలా వెళ్తావు అని ఆపుతాడు. కాని విష్ణు మొండిగా, ఎవరి మాట వినకుండా ఊరి పొలిమేర వైపు అడుగులు వేస్తాడు. అతను సరిగ్గా పొలిమేర దాటబోతుండగా ఎక్కడినుంచో ఒక కాకి వేగంగా వచ్చి విష్ణుని దాటుకుంటూ ఊరి బయటకు వెళ్తుంది. అందరూ చూస్తుండగానే ఆ కాకి పొలిమేర దాటిన మరుక్షణం నోటి నుండి రక్తం కక్కుకుని విలవిలలాడుతూ కిందపడి ప్రాణాలు వదులుతుంది.